ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి తెలంగాణలో వాళ్ళ పర్యటన కొనసాగుతోంది. మేడిగడ్డ అన్నారం పగుళ్ళని చూసి డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా నాకు తెలిసి ఆశ్చర్యపోయి ఉంటారు. పగుళ్ళను మించిపోయాయి, అసలు కూలిపోయే పరిస్థితి ఉందా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం కూడా ముగిసింది. మొత్తంగా సాంకేతిక కోణాల్లోనే మరింత లోతుగా పరిశీలించినట్లుగా కూడా తెలుస్తోంది. నిర్మాణ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ ప్రతినిధులతో చర్చలు కూడా జరిపారు. మొత్తంగా ఈ పర్యటనకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది, వాళ్ళు ఏం కంక్లూజన్స్ ఇవ్వబోతున్నారు? ఎల్ఎన్టీకి ఇచ్చినటువంటి పరిమితి కంటే, టైం పరిమితి కంటే ఎక్కువ పరిమితి తీసుకున్నా కానీ గత ప్రభుత్వం ఏమీ అనలేదు. గత ప్రభుత్వం కనీసం సర్క్యులర్ జారీ చేయలేదు, సంజాయిషి అడగలేదు, ఎక్స్ప్లెనేషన్ అడగలేదు అనేది ఒక అంశం ప్రధానంగా వాళ్ళ నోటీస్లోకి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క ఈ రిపోర్టుని బీఆర్ఎస్ అంగీకరిస్తుందా అంగీకరించదా అనే చర్చ కూడా బాగా ఉంది. అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీర్ అయినటువంటి కాళేశ్వరం నిర్మాత అయినటువంటి కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్ట్ని ప్రశ్నించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏమి హక్కు ఉంది అని బీఆర్ఎస్ అడిగినా నేనైతే ఆశ్చర్యపోను. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై. అంటే ఆయన పెద్ద ఇంజనీర్ అని చెప్పుకుంటుంటాడుగా. ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్, ప్రపంచంలోనే పెద్ద అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరాన్ని కట్టినటువంటి పెద్ద ఇంజనీర్ మా అధినేతని ప్రశ్నించే అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని బీఆర్ఎస్ ప్రశ్నించినా నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే బీఆర్ఎస్ వ్యవహార శైలి అట్లా ఉంది. అసలు నా స్వేదంతో కట్టాను, నా మేధోమదనంతో కట్టాను, అసలు దాన్ని మొత్తం నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకున్న ఆయన ఒక పక్క ఈరోజు అది వైఫల్యంగా కనిపిస్తుంటే, దాన్ని నిర్మాణ వైఫల్యాలు, నిర్వహణ వైఫల్యాలు కనిపిస్తుంటే కనీసం దాని దగ్గరికి పోయి చూడలేదు ఇప్పటి వరకు. రెండో పక్కన రాజకీయపరమైనటువంటి విమర్శలు ఆ పార్టీ చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆయన క్లెయిమ్ చేసుకోవటం కానీ, ఆయనను ఆ రకంగా ఎలివేట్ చేసినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కానీ, బీఆర్ఎస్ లీడర్లు కానీ ఇప్పుడు ఈరోజు నిర్మాణ వైఫల్యాలకి, నిర్వహణ వైఫల్యాలకి ఏవైతే వస్తున్నాయో వాటికి సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలి. అది చెప్పే క్రమంలో ఏ రకమైనటువంటి ప్రస్తావన చేస్తారో చూడాలి. ఇప్పుడు నేను అన్న మాట నేను ఇప్పుడు ప్రస్తావన చేసిన మాట బీఆర్ఎస్ రేపో ఎల్లుండో బీఆర్ఎస్ లీడర్ల నోట్లోంచి వచ్చినా నేనైతే ఆశ్చర్యపోను. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీర్ అయినటువంటి అతిపెద్ద ఇంజనీర్ అయినటువంటి కేసీఆర్నే మీరు ప్రశ్నిస్తారా? అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏం అర్హత ఉంది అని అడిగినా నేనైతే ఆశ్చర్యపోను. చూద్దామంటే ఏదైతే ఈ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి తప్పులకు గత ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిందే. అందులో భాగస్వాములైనటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, సంస్థలు కావచ్చు, అన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. రెండోది శాఖాపరమైనటువంటి మరో రిపోర్ట్ వచ్చింది. ఈ రెండు పక్కన పెడితే ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్ కూడా బేస్ చేసుకొని వీటన్నిటిని ఆధారం చేసి కాగ్ రిపోర్ట్ ఆల్రెడీ ఉంది. కాగ్ రిపోర్ట్ ఏమో అసలు చాలా విషయాల మీద ఉంది. అంటే ఒకటి, గుత్తేదారులకి ప్రభుత్వానికి, గుత్తేదారులకి ఇంజనీర్లకు ఉన్న అండర్స్టాండింగ్ మీద ఉంది. తర్వాత కాస్ట్ బెనిఫిట్ రేషియో మీద ఉంది, యూటిలిటీ మీద ఉంది, కొనుగోళ్ల మీద ఉంది, రకరకాల అంశాల మీద వీటన్నిటినీ కలిపి లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారనేటటువంటి చర్చ ఉంది. చూద్దాం ఏమవుతుందో ఏంటో చూద్దాం.